మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం నినాదంతో ఈ నెల 8 నుంచి 18 వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం జరగనుంది. ఉద్యమంలో భాగంగా బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీలావణ్య కుమారిని కలిసి ఉద్యమం ఆవశ్యకతను జమాతే ఇస్లామీ హింద్ సంస్థ బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం స్థానిక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైన యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారి అమూల్యమైన జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నేర గణాంకాల నివేదిక ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం వల్ల 2021లో రాష్ట్రంలో 8,067 ఆత్మహత్యలు నమోదయ్యాయని, ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఎంపీజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, కాకినాడ జిల్లా బాధ్యులు షేక్ ఇబ్రహీం, సంస్థ సభ్యులు అల్తాఫ్ హుస్సేన్, రాతుల్లా షరీఫ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదిక్ హుస్సేన్, మహిళా సభ్యురాలు గుల్జార్ బేగం, షేక్ నయీమా, సయిదా ఫౌజియా, కార్యకర్తలు జహంగీర్, షేక్ సుల్తాన్, మహిళా కార్యకర్తలు గౌసియా, రుక్సానా తదితరులు పాల్గొన్నారు. బానిసలైపోయి తమ జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. దాని ద్వారా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ మత్తు ద్వారా వాళ్ళు ఏం పనులు చేస్తాం కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ సర్వేల ద్వారా తెలిసిన విషయం కాబట్టి జమాత్ ఇస్లామీ ఏం చేస్తుందంటే ఈ యొక్క యువతని ముఖ్యంగా ఈ యొక్క మత్తు పదార్థాల నుంచి దూరం వచ్చడం కోసం అదే ప్రకారంగా 11 రోజుల ఉద్యమం ఫిబ్రవరి 8 నుంచి 18 తారీఖు వరకు 11 రోజుల ఉద్యమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా జమాత్ ఇస్లామీ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ఇంటింటికి వెళ్ళి మేము అవేర్నెస్ కల్పించడం కోసం అదే ప్రకారంగా స్కూల్స్, కాలేజెస్లో అదే ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా తీసుకుని మేము స్కూల్స్ ద్వారా, కాలేజెస్ ద్వారా, అదే పార్కుల ద్వారా, పబ్లిక్ మీటింగ్స్ ద్వారా అవేర్నెస్ కలిగించి మత్తు పదార్థాలను దూరం ఉండడం కోసం ప్రయత్నం చేయడం కోసం మేము జమాత్ ఇస్లామీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో మీరు సహకరిస్తారని చెప్పి జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా 8వ తారీఖు నుండి 18వ తారీఖు అనగా 11 రోజులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాం. నేటి సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం అనేది చాలా పెరిగిపోయింది. దానివల్ల ఈ సమాజంపై మరియు అతి ముఖ్యంగా యువతపై దుష్ప్రభావం పడుతుంది. మన భారతదేశంలో 140 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభాలో సుమారు 66% అంటే శాతం యువ జనాభా గల ఈ దేశంలో యువత మాదక ద్రవ్యాల బానిసగా మారిపోతే రేపటి భావితరాలు ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంది. దానికి మనం నిదర్శనంగా జనవరి 1వ తారీఖున కూడా డిసెంబర్ 31 ఎంతోమంది హైదరాబాద్లో పిల్లలు కూడా బహిర్గతంగా తిరగడం జరిగింది. ఈ విషయంలో దొరకడం కూడా జరిగింది పోలీస్ రైడ్లో. మరి సింగపూర్ లాంటి చోట మనం చూస్తే కనుక ఇలాంటి మాదక ద్రవ్యాలు ఎవరైతే సరఫరా చేస్తూ పట్టుబడ్డారో వారికి మరణశిక్ష అనేది విధించడం జరిగింది. అదేవిధంగా సుమారు 5 నెలల్లో 16 మందిని ఎవరైతే ఇలా ఉత్పత్తి చేసినా, వ్యాపారం చేసినా వాళ్ళందరినీ కూడా మరణశిక్ష అనేది 16 మందికి విధించడం జరిగింది. ఇంకా మనం చూస్తే కంబోడియా, వియత్నాం లాంటి ఏరియాస్లో కూడా అనేక శిక్షల ద్వారా ఇలాంటి మాదక ద్రవ్యాలని నిరోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఇలాంటి వాటిని మనందరం కూడా నిరోధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి ముఖ్యంగా జమాతే ఇస్లామీ హింద్ ఈ 11 రోజుల ఉద్యమంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ ఇలాంటి రకరకాల యాక్టివిటీస్తో పాటు ఈరోజు కలెక్టర్ గారి చేత కూడా ఇనాగ్రేషన్ అనేది చేయించడం జరిగింది. అయితే ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపస్, అదేవిధంగా ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారం, ఇంకా కాలేజెస్లో, స్కూల్స్లో కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీల ద్వారా కూడా మరింత మంది పిల్లలకి దీనివల్ల కలిగే నష్టాల గురించి మేము తెలియజేస్తాము. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము.